అభినవ్ మనోహర్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన హార్డ్ హిట్టింగ్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్. 2021 నవంబర్లో 27 ఏళ్ల వయసులో అభినవ్ మనోహర్ కర్ణాటక తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. ఆ తర్వాత అభినవ్ను ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసినప్పుడు అతని కీర్తి క్షణం వచ్చింది. అభినవ్ మనోహర్ కోసం గుజరాత్ టైటన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్రముఖ బిడ్డింగ్ యుద్ధం జరిగింది. చివరికి జీటీ ఫినిషర్గా తన సేవలను పొందడంలో విజయం సాధించింది. అభినవ్ కాంట్రాక్ట్ 2.6 కోట్లు, అతని ఉత్తమ ధర కంటే 13 రెట్లు ఎక్కువ. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున అభినవ్ అరంగేట్రం చేయడానికి ముందు స్థానిక స్థాయి క్రికెట్లో అతను బిగ్ హిట్టర్గా ఖ్యాతిని పొందాడు. తన అరంగేట్రంలో సౌరాష్ట్రపై 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో అతను బ్యాటింగ్కు దిగాడు. అభినవ్ చాలా ప్రశాంతతతో పాటు నైపుణ్యం బ్యాటింగ్ చేశాడు మరియు తన జట్టును ఇబ్బందుల నుండి బయటపడేయడమే కాకుండా గట్టి చివరి ఓవర్ ముగింపుతో తన జట్టును ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అతను 49 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. అతను తన తొలి ఎస్ఎంఏ టీ20 టోర్నమెంట్ను ముగించడానికి 4 ఇన్నింగ్స్లలో 150 స్ట్రైక్ రేట్తో 162 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ 3 సీజన్లు 2022-24 గుజరాత్ టైటన్స్తో ఉన్నాడు, కానీ ఇప్పటి వరకు తన ప్రతిభకు న్యాయం చేయలేకపోయాడు. అతను తన ప్రతిభను ఒక పెద్ద హిట్టర్గా చూపించాడు, కానీ అతను ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. 2024 సీజన్లో మహారాజా టీ20 ట్రోఫీలో 52 సిక్సర్లు అత్యధికంగా కొట్టాడనే వాస్తవం ఐపీఎల్ మెగా వేలానికి ముందు అతనికి శుభసూచకం. అభినవ్ బిగ్ సిక్సర్ కొట్టగల సామర్థ్యం టీ20 ఫార్మాట్లో పెద్ద ప్లస్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.